మీ అందరికీ తెలిసిందే తల్లిదండ్రులు లేని వారి బిడ్డల జీవితాలు ఎట్లా ఉంటాయి. అలాగే కాలేజీలో ఉన్న పిల్లలే వ్యభిచారం చేస్తూ ఉండేవాళ్ళు. కాలేజీలో ఉన్న గర్ల్సే, అంటే మా క్లాస్లో ఉన్న గర్ల్సే ఈ యొక్క సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు, బూతు బొమ్మలు చూస్తూనే ఉండేవాడిని. హస్తప్రయోగంలో, దొంగతనంలో, అనేకమైన పాపాల్లో నేను కొనసాగుతూనే ఉండేవాడిని. ఇంకా అడిగేవాళ్ళు ఎవడు లేరు. ఫ్రీ ఫైర్ ఆడేవాడిని, పబ్జీ ఆడేవాడిని, బెట్టింగ్స్ వేసేవాడిని, డ్రీమ్11 ఆడేవాడిని. అట్లా విచ్చలవిడిగా నా జీవితాన్ని 2 సార్లు నేనే వద్దన్నా. ఆ తర్వాత నేనే వెళ్ళి వారితో వ్యభిచారం చేశా. నేనే వెళ్ళి అట్లా పాపంలో పడిపోయా. ఇంకా బాధ ఎక్కువైపోయేది. ఎట్లా అయిపోయానంటే, ఇట్లా కాళ్ళు అడుగులు వేస్తూ ఉంటే ఎముకలే తగులుతూ ఉండేవి. జ్వరం అయితే 24/7 నా ఒంటి మీద ఉండేది. మోషన్స్, ఇంకా అట్లా ఒళ్ళు నొప్పులు, ఇంకా ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా నాలో పనిచేస్తూనే ఉండేవి. మీరు నమ్ముతారో నమ్మరో ప్రియులారా, నేను కన్నీరు విడిచి నా చాప తడిచిపోయింది. ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి చాప కూడా చినిగిపోయింది. ప్రైజ్ లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. చిన్నతనంలోనే తల్లి, తండ్రి, అన్నయ్య చనిపోవడం జరిగింది. అతి చిన్న వయసులోనే, అంటే 20 సంవత్సరాల్లోనే భయంకరమైన వ్యభిచారానికి లోబడడం, భయంకరమైన వ్యభిచార పనులు చేయడం. ఇంకా అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరికి HIV, అంటే ఎయిడ్స్ వ్యాధికి గురయ్యాడు. బాడీ మొత్తం ఎండిపోవడం, రోజుకి బరువు తగ్గిపోవడం, 24 గంటలు జ్వరంతో ఉండడం. చివరికి తను నడుస్తూ ఉండగా ఆంగా ఎదరికేస్తే ఆ యొక్క బొయ్కులు కింద నేలకి తగలడం, అటువంటి పరిస్థితి ఆ అబ్బాయి అనుభవించడం జరిగింది. అనేక మంది దూషించారు, అనేక మంది అనేక రకాలుగా అంటూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు అతన్ని ఎలా స్వస్థపరిచారు, ఇంతకీ దేవుణ్ణి ఆ బ్రదర్ ఎలా తెలుసుకున్నారు, ఇప్పుడు దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడంటే, ఆ బ్రదర్ ప్రార్థన చేయగా నడవలేని వారు నడుస్తున్నారు, ఆ బ్రదర్ ప్రార్థన చేయగా మాట రాని వారు మాట్లాడుచున్నారు. ఆనాడు యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఏ రీతిగా ఆపారు, ఈనాడు ఈ బ్రదర్ ప్రార్థన చేయగా వర్షాలు కావాలంటే అదే రీతిగా వర్షాలు పడడం, ఆ గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోవడం. ఈ బ్రదర్ ద్వారా ఇంకా అనేకమైన కార్యాలు దేవుడు చేసి ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఈ బ్రదర్ వయసు చిన్న వయసు 24 సంవత్సరాలు. ఈ బ్రదర్ తన జీవిత చరిత్ర గురించి మొదటి నుంచి చివరి వరకు తప్పుకోకుండా ఈ సాక్ష్యం చూడండి. తప్పుకోకుండా చూడడమే కాకోకుండా ఇంకా అనేక మందికి షేర్ చేయమని కోరుచున్నాను. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎవరికి చేరాలో వారికి తప్పుకోకుండా దేవుడు చేరుస్తాడు. వాళ్ళ జీవితంలో కూడా మారు మనసు కంపల్సరీగా దయచేస్తాడు. తప్పుకోకుండా ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా అనేకమైన సాక్ష్యాలు మీ ముందుకు తేవడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా నా గురించి, నా ప్రయాణాల విషయాల గురించి మీరు ప్రార్థన చేయమని కోరుచున్నాను. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన మన ప్రభు, మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ విధంగా మీతో సాక్ష్యం పంచుకోవటానికి ప్రభువే సహాయం చేశాడు. దానికి ఒక సాధనంగా జోషన్ ఆయన ప్రభు వాడుకున్నారు. అందుని బట్టి కూడా ప్రభుకు మహిమ కలుగును గాక. యూట్యూబ్లో కూడా అన్న సాక్ష్యాలు చూస్తున్నప్పుడు, అన్న సేకరిస్తున్న వారి సాక్ష్యాలు చూసినప్పుడు నన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. చూడు ఎంతమంది వారి జీవితాల్లో ప్రభు చేసిన సాక్ష్యాలను ఆ విధముగా పంచుకుంటున్నారు. నీ జీవితంలో మరి ఎన్ని కార్యాలు చేశాను, నువ్వు ఇంకా పంచుకోలేకపోతున్నావు. నువ్వు కూడా పంచుకోవాలా. నీ సాక్ష్యం ద్వారా కూడా దేవుడు మహిమ పొందాలా. అనేక మంది ప్రజలు కూడా ఆ సాక్ష్యం ద్వారా ప్రభు తట్టు తిప్పబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ కలిగిస్తే ఆ సమయంలో జోష్ అన్నకి ఫోన్ చేయటం జరిగింది. అప్పుడు అన్న కూడా చక్కగా రిసీవ్ చేసుకొని, నేను సాక్ష్యం కూడా ఎక్కువ సమయం చెప్పలా, 2 మాటలే చెప్పే అన్నతో. కానీ అన్న చక్కగా ఆత్మీయంగా నన్ను అర్థం చేసుకొని, తమ్ముడు వెంటనే మనం కలవాలి తమ్ముడు, మనం రికార్డ్ చేయాలి తమ్ముడు అని నాకు ఆలోచన ఇచ్చి రేపు రా తమ్ముడు మనం రికార్డ్ చేద్దామని అని చెప్పారు. ఆ విధంగానే ఇప్పుడు కలిసాం. అన్నోళ్ళ ఇంట్లోనే కూర్చొని ఉన్నా. నా సాక్ష్యాన్ని చిన్న ప్రార్థనతో ప్రారంభించాలని ఆశపడతా ఉన్నాను.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నామయ్యా. పరిశుద్ధాత్ముడా, నీవే ప్రభువా మా జీవితాల్లో జరిగించిన కార్యములను ప్రభువా జీవజలము వల్లే ప్రభువా మా కడుపులోంచి ఉబికింపజేసి ప్రభువా అనేకులకు దీవెనకరముగా మార్చమని మీ సహాయమును నిండు మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. నా ప్రాణ ఆత్మ దేహములను ప్రభువా మీకే సమర్పిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకొని నాము తండ్రి, ఆమె. నా పేరు మేదర్ చిన్ని కృష్ణ. నేను బాప్తిసం తీసుకోకముందు మా తల్లిదండ్రులు మేదర వెంకటేశ్వర్లు, మేదర ఎమ్మెల్యమ్మ. పల్నాడు డిస్టిక్, క్రోసూరు మండలం, 88 తాళ్ళూరు గ్రామం. మా తల్లిదండ్రులు, మా తాతయ్య వాళ్ళు, మా పితరులందరూ కూడా విగ్రహారాధన సంబంధమైన మార్గాల్లోనే నడుస్తూ భక్తి చేస్తూ ఉండేవాళ్ళు. మా యొక్క ఇంటిలో మందిరం అంటే అసలు ఎవరికి తెలిసేది కాదు. ఆదివారం వస్తే ఇంట్లోనే ఏదో ఒక మటనో చికెనో తెచ్చుకొని తిని ఇంక అట్లానే గడుపుతూ ఉండేవాళ్ళం. మా పితరుల కాడి నుంచి కూడా ప్రభు అంటే అంతగా పరిచయం లేదు. కాకపోతే క్రైస్తవులుగానే ఉన్నాం, కానీ మందిరం అనే అలవాటే మా ఇంట్లో ఎవరికి లేదు. ఆ విధంగా మా కుటుంబం సాగుతూ ఉండేది. మా కుటుంబంలో మా తల్లిదండ్రుల గురించి మీతో పంచుకోవాలని కూడా ఆశపడతా ఉన్నాను. మా తల్లిగారు నేను 6వ తరగతి చదువుతున్నప్పుడే క్యాన్సర్తో బాధపడి తల్లిగారు మరణించారు. అప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. వాళ్ళ పాలన చూసుకునేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఎవరూ లేరు. ఆ ఇంట్లోనే అమ్మ మమ్మల్ని చక్కగా చూసుకునేది, పోషించేది. మా తండ్రి వ్యతిరేకంగా బ్రతుకుతా మమ్మల్ని బాధ పెడతా ఉన్నా కానీ మా అమ్మగారు అన్నీ ఓర్చుకొని చక్కగా మమ్మల్ని పోషిస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడు కాడి నుంచి ఇంకా మా అమ్మగారిని మేము చూడలేకపోయాం. హాస్పిటల్లోనే తిరుగుతూ ఉండేవాళ్ళం. మేమేమో ఇక్కడ మా ఊరిలో ఉండేవాళ్ళం, 88 తాళ్ళూరులో. మీకు ఎంతమంది సంతానం బ్రదర్? మేము ముగ్గురు అబ్బాయిలం. మా పెద్దన్నయ్య కాలువలో పడి చనిపోయాడు. ప్రస్తుతానికి నేను, నా తమ్ముడు ప్రజెంట్ ఉన్నాం. అప్పుడు చాలా బాధ అనిపించేది. ఏంటి అమ్మ ఇప్పుడు మనకాడే ఉండేది కదా, అసలుకి ఏంది సంవత్సరం అవుతుంది అసలు ఇంటికే రావట్లా, హైదరాబాద్ అంటున్నారు, అట్లా అంటున్నారు, అదేదో ఎలక్ట్రికల్ షాక్ పెట్టి చికిత్స చేస్తానంటున్నారు అని చాలా ఆలోచనతో బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ వచ్చేది కదమ్మా. కానీ పాపం మా అమ్మగారు చనిపోయేటప్పుడు కూడా నన్ను, మా తమ్ముడిని తలుచుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారు పిల్లలని. పాపం చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని మా అమ్మగారు చాలా చక్కగా చూసేవాళ్ళు. ఇంట్లో పరిస్థితులు ఒకరు వ్యతిరేకంగా ఉన్నా మా అమ్మగారు చక్కగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు. కానీ ఇంకా అనారోగ్య సమస్యతో అమ్మగారు మరణించారు. ఆ సమయంలో కూడా అంటే ఒక తల్లిలా ప్రభువే ఆదరించారు. అది ఇప్పుడు నాకు తెలుస్తూ ఉంది. అట్లా సమయం కొనసాగుతూ ఉంటే నేను 10వ తరగతికి వచ్చాను. ఆ సమయంలో డాడీ కూడా మరణించడం జరిగింది. డాడీ త్రాగి లివర్లు పాడైపోయి అనారోగ్య సమస్యతో డాడీ కూడా చనిపోవడం జరిగింది. ఇంకా అక్కడితో తల్లిదండ్రులు ఇద్దరు మా జీవితాల్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే తల్లిదండ్రులు లేని వారి బిడ్డల జీవితాలు ఎట్లా ఉంటాయి. ఇంకా ఈ మాటలో చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ సమయంలో మా కుటుంబంలో ప్రస్తుతానికి మమ్మల్ని చూసుకునేది, మమ్మల్ని పోషించేది మా తాతయ్య, మా నాయనమ్మ, అలాగే మా అత్తమ్మ, మా మామయ్య. వాళ్ళు మమ్మల్ని ప్రస్తుతానికి దేవుని కృపను బట్టి పోషిస్తూ ఉన్నారు. దేవుడే వాళ్ళకి ఆ ప్రేమను పెట్టాడు. వాళ్ళు అందుని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. నేను 10వ తరగతి దాకా మా గ్రామంలోనే చదువుకున్నాను. 10వ తరగతి దాకా చదువుకున్న తర్వాత ఇంక నేను డిప్లొమా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. దేవుని కృపను బట్టి మంచి ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత నేను పాలిటెక్నిక్ చదవటానికి రాజమండ్రి వెళ్ళాను. ఆ సమయంలో కూడా 3 సంవత్సరాలు అక్కడ చక్కగా చదువుకున్నాను. అక్కడ కూడా కొంతమంది అన్నోళ్ళు ఉండేవాళ్ళు.
వాక్యం చదువుకున్నామని అడుగుతా, ప్రార్థన చేసుకున్నామని అడుగుతా, ఇట్లా ఉంటా ఉండేది. అక్కడ కూడా దేవుని గురించి తెలుసుకున్నాను. అక్కడ కూడా ఆ బైబిల్ స్టడీస్కి వెళ్ళటం, ప్రేయర్ చేసుకోవటం, వాటిలో నేను పాల్గొంటూ ఉండేవాడిని. నేను డిప్లొమా స్టార్టింగ్ ఇయర్లో వెళ్ళినప్పుడు నేను మారు మనసు పొందాను. అంటే యేసు ప్రభు నా కోసం చనిపోయాడు అని నా హృదయంతో ఒప్పుకొని, నా నోటితో దాన్ని విశ్వాసంతో పలికి, ఆ క్షణంలోనే నేను ప్రభువుని నా హృదయంలోకి చేర్చుకున్నాను. ఏ విధంగా అంటే అది మా ఫ్రెషెస్ డే. 3 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ అప్పుడు నేను అలా కాలేజీలోకి వెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరం మా కాలేజీలో అట్లా గాస్పల్ మీటింగ్ పెడతారు. ఆ గాస్పల్ మీటింగ్లో ప్రేమ్ కుమార్ అన్న, అప్పట్లో విద్యార్థుల మధ్య పరిచర్యలో అన్న సెక్రటరీగా ఉండేవాళ్ళు, యూఈఎస్ఐ అంటారు. ఆ పరిచర్యలో ఉండేవాడన్న. ఆ రోజు వాక్యం చెప్పడానికి అన్నే వచ్చాడు. ఆ మీటింగ్లో చెప్పాడన్న, నిజమైన స్నేహితుడు విడవక మనల్ని ప్రేమించునని వాక్యం చెప్పాడన్న. ఇంకప్పుడు చివరిలో అన్న అడిగాడు, తమ్ముడు మీరు ఎంతమందిని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు, మీకు స్నేహితుడు కావాలా అని చేతులు ఎత్తమన్నారు. అప్పుడు నా హృదయం ప్రేరేపించింది, నేను కూడా చేయెత్తి, అన్న నేను కూడా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తున్నా అని చేయెత్తి, ఇంకా ఆ సమయంలో నేను పశ్చాత్తాపం చెంది ప్రభువుని మారు మనసు పొంది హృదయంలోకి చేర్చుకున్నా. అప్పుడు ఆ విధంగా మారు మనసు పొందాను. ఆ విధంగానే అక్కడ డిప్లొమా 3 సంవత్సరాలు కొనసాగుతూ ఉంది. పర్లా భక్తి చేస్తూనే ఉండేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, పాటలు పాడుతూ ఉండేవాడిని, బైబిల్ స్టడీలకు వెళ్ళేవాడిని. కాకపోతే నా జీవితంలో పాపం నన్ను తరుముతూనే ఉండేది. అంటే వాక్యంలో చెప్పినట్టు నీతిమంతులు లేడు ఒక్కడో లేడన్నట్టు, ఇప్పుడు నీ ముందుండి ఈ మాటలు పంచుకునే ఈ యెషయా కూడా ఒక మంచోడేం కాదు, అతను కూడా ఒక పాపే. శరీరాశ అని, నేత్రాశ అని, పోర్నోగ్రఫీ అని అనేక విధాలైన పాపాల్లో నేను పాల్గొన్నా. అది వాస్తవం. ఆ విధంగా నా జీవితం కొనసాగుతూ ఉండేది. డిప్లొమా థర్డ్ ఇయర్ కూడా దేవుని కృపను బట్టి ఫినిష్ చేసుకున్నా. ఆ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంక నేను గుంటూరు రావడం జరిగింది. అక్కడతో నా డిప్లొమా స్టడీస్ అయిపోయినాయి. 2019 దాకా డిప్లొమా చదివాను నేను. 2016 నుంచి 19 దాకా అక్కడతో అయిపోయింది. డిప్లొమా కంప్లీట్ చేశాను. దేవుడు ఎట్లా ఉండేదంటే సహాయం, నేను అప్పుడు పాపం చేసి ప్రార్థన చేసి ఎగ్జామ్కి పోయినా దేవుడు నాకు సహాయం చేసేవాడు. కాలేజీలో ఒక 60 మంది ఉంటే 60 మంది పరీక్షలు రాస్తే 40 మంది తప్పేవాళ్ళు, 20 మంది పాస్ అయిన వాళ్ళు నేను ఉండేవాడిని. నాకు అంత జ్ఞానం లేదు, కానీ ప్రభు అప్పుడు సహాయం చేసేవాడు. ఆ విధంగా నేను డిప్లొమా పూర్తి చేసుకొని బీటెక్ కోసం గుంటూరు రావడం జరిగింది. ప్రభు దైవికంగా నాకు సహాయం ఎట్లా చేశారు, నన్ను ఎట్లా స్వస్థపరిచారు, ఈ మాటలు కూడా పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నా. ఇప్పటి వరకు కూడా ప్రభు కృపను బట్టి నేను బ్రతికి ఉన్నా. ఇది అసలుకి నేను ఊహించలే ఎప్పుడు ఇటువంటి మార్గంలోనికి నా జీవితం ప్రయాణం చేసిద్ది అని నా ఊహల్లో కూడా లేదు అసలుకి. ఈ సంఘటనే నన్ను ప్రభు దగ్గరికి తీసుకెళ్ళింది, ప్రభుని ఇంకా ఎక్కువ తెలుసుకునేలా ప్రేరేపించింది. అసలుగా ప్రభు అంటే ఏదో రుచి చూసే భాగ్యాన్ని ఈ పరిస్థితి నాకు అనుగ్రహించింది. ఆ పరిస్థితి ఏంటంటే, నేను క్షయవ్యాధితో బాధపడ్డా. క్షీణించిపోయే వ్యాధిని, అంటే దానికి అది వ్యభిచార సంబంధమైన పాపం చేయటం వల్ల వచ్చేది. దాంట్లో పాల్గొనటం జరిగింది. నేను HIV పాజిటివ్. అతి చిన్న వయసులో ఆ ఎయిడ్స్ వ్యాధి అనేది ఎలా వచ్చిందో కొంచెం వివరంగా చెప్తారా బ్రదర్? చెబుతాను. ఆ సంఘటన ఎవరు ఊహించరో, కానీ ఆ సంఘటనలో ఆ పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయా. ఆ పరిస్థితిని కూడా మీకు వివరించి నా సాక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాను. ఇంకా గుంటూరు నేను రావటం జరిగింది. గుంటూరులో 1 సంవత్సరంన్నర దేవుని సహాయంతో చక్కగా చదువుకున్నా. గుంటూరు వచ్చిన కాడి నుంచి ఇంకా బైబిల్ రీడింగ్ లేదు, ప్రార్థన లేదు, ఎవరు అడిగేవాళ్ళు లేరు. రాజమండ్రిలో అంటే అన్నోళ్ళు ఉండేవాళ్ళు, అరే బైబిల్ చదువుకున్నావా, ఈరోజు వాక్యం చదువుకున్నావా అని ప్రతిరోజు అడిగేవాళ్ళు. వాళ్ళ కోసం నా తప్పకుండా చదివేవాడిని. గుంటూరుకి రాగానే ఇంకా అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఇష్టానుసారంగా ఇంకా తిరుగుతూ ఉండేవాడిని.
బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ దాకా చదివాను నేను. అప్పుడు దాకా నేను అంత పాపంలో ఉన్న, దేవునికి నేను వ్యతిరేకంగా బ్రతికిన, చిన్న ప్రార్థన చేసేవాడిని. దేవా ఈరోజు ఈ పరీక్ష రాస్తున్నా సహాయం చేయి అని చిన్న ప్రార్థన చేసేవాడిని. ప్రభు దాన్ని ఆకాశం ముందు ఆలోకించి సహాయం చేసేవాడు. నేను బీటెక్ 3-1 చదివేదాకా కూడా ఒక్క బ్యాక్లాగ్ కూడా లేదు. ఫస్ట్ అటెంప్ట్లో నేను అన్నీ పాస్ అయ్యేవాడిని. దేవుడే సహాయం చేసేవాడు. ఆ తర్వాత నుంచి ఇంక దేవుని విడిచిపెట్టేసాను నేను పూర్తిగా. అసలుకి బైబిల్ లేదు, వాక్యం లేదు, మందిరానికి వెళ్ళటం లేదు. ఇంకా కాలేజీలో సహవాసం పెరిగిపోయింది, స్నేహితుల సర్కిల్ పెరిగిపోయింది. అలాగే కాలేజీలో ఉన్న పిల్లలే వ్యభిచారం చేస్తూ ఉండేవాళ్ళు. కాలేజీలో ఉన్న గర్ల్సే, అంటే మా క్లాస్లో ఉన్న గర్ల్సే వ్యభిచార సంబంధమైన మార్గాలు నడుస్తూ ఉండేవాళ్ళు. అదే కాలేజీలో, అదే స్కూల్లో నేను కూడా ఉంటా ఉండేవాడిని. నా మనసు, నా విధానాలన్నీ కూడా పాడైపోయినాయి. అదిగాక నా స్నేహితులు ఎప్పుడు పక్కనుండి వాళ్ళని చూడరా వీళ్ళని చూడరా అని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నా స్నేహితులనే కాదు, నేను కూడా ఎంతో ఆశతో ఆ పాపానికి, ఆశలకు బలహీనున్నాయి పరిగెడతా ఉండేవాడిని. కానీ నేను ఆ వ్యభిచారంలో పట్టబడింది ఎక్కడంటే బయటనే. నేను ఎప్పుడైతే కాలేజీ నుంచి మా అత్తమ్మ ఇంటి దగ్గర ప్రయాణం చేస్తూ ఉంటానో ఆ మార్గంలోనే పరిచయం అయ్యారు. ఇంకా ఆ వయసే మన దగ్గరకు వచ్చి పాపం చేయమని ప్రేరేపణ కలిగి చేస్తూ ఉండేవాడు, బలవంతం చేస్తూ ఉండేవాడు. నేనేమో ఆలోచనతోనే, చదువుకోవాలనే ఆలోచనతోనే నేను రిజెక్ట్ చేసా ఒకసారి. అప్పటికి నేను ఈ యొక్క సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు, బూతు బొమ్మలు చూస్తూనే ఉండేవాడిని. హస్తప్రయోగంలో, దొంగతనంలో, అనేకమైన పాపాల్లో నేను కొనసాగుతూనే ఉండేవాడిని. కానీ వాళ్ళు అట్లా వచ్చి అడిగినప్పుడు నేనే వద్దని చెప్పేసా. కానీ ఆ తర్వాత నా శరీర కోరికలు పెరిగిపోయి కాలేజీలో చూస్తా, బయట ఇంటికి వచ్చి సెల్ ఫోన్లో చూస్తా, ఇంకా నా కోరికలను నేను అదుపు చేసుకోలేక నేనే వెళ్ళి మనం వ్యభిచారం చేద్దామని అడిగేవాళ్ళు. అడిగితే ఇంకా వాళ్ళు ఒప్పుకున్నారు. అట్లా వాళ్ళతో వ్యభిచారం చేయడం జరిగింది. నేను ఇంకా అట్లా 1 నెల గడిచింది. వారితో పాపం చేసి వ్యభిచారంలో పడి శారీరకంగా వాళ్ళని నేను అనుభవించి అట్లా కొనసాగుతూ ఉండేది. ఇంకా పూర్తిగా సినిమా పాటలకు వెళ్ళి, లోకంకి వెళ్ళి అమ్మాయిలను చూడటం, వాళ్ళ శరీరాన్ని పాపకరంగా ఊహించటం, తలంపు చేయటం, అయ్యే ఇంట్లోకి వెళ్ళి మరలా పదే పదే రికగ్నైజ్ చేసుకోవటం, అదే పాపలో పడటం, పోర్నోగ్రఫీ చూడటం, హస్తప్రయోగం చేయటం, ఇట్లా పాపలో బ్రతుకుతూ ఉండేవాడిని. ఇంకా అడిగేవాళ్ళు ఎవడు లేరు, తండ్రి లేరు, తల్లి లేరు, ఏం చేస్తున్నారు అని అడిగేవాళ్ళు లేరుగా. ఇంకా నేను అట్లా పాపంలోనే కొనసాగుతూ ఉండేవాడిని. ఇంకా పూర్తిగా నేను ప్రభువుని, అసలు ప్రభు అనే మాటే ఆ డిక్షనరీలోంచి ఆ సంవత్సరం వెళ్ళిపోయింది. అసలుకి ఇంట్లో తాతయ్య చెబుతూ ఉండేవాడు, అరే పద్దాకలు సెల్ ఫోన్ చూస్తున్నావు, ప్రార్థనకు రారా, చర్చికి రారా అని ఇంట్లో మా మణి తాతయ్య ఉండేవాడు. పాపం ప్రతిసారి నాతో చెబుతూ ఉండేవాడు. అయినా నేను లెక్క చేసేవాడిని కదా. ఫ్రీ ఫైర్ ఆడేవాడిని, పబ్జీ ఆడేవాడిని, బెట్టింగ్స్ వేసేవాడిని, డ్రీమ్ 11 ఆడేవాడిని. అట్లా విచ్చలవిడిగా నా జీవితాన్ని బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత నేను గడిపాను. అట్లా జీవితం కొనసాగుతూ ఉంది. ఒకానొక రోజు నాకు తెలియని వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. వాళ్ళే దగ్గరకు వచ్చి మనం వ్యభిచారం చేద్దామా అని అడిగారు. అడిగితే నా మనసులో ఏంది ఒకే ఆలోచన, అది చిన్నప్పటి నుంచి నాటుకొని పోయింది. ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులు లేరు, తమ్ముడు ఉన్నాడు, నేను కష్టపడి చదువుకోవాలా, మంచి ఉద్యోగం చేయాలా, తాతయ్య నాయనమ్మను పోషించాలా, ఆ ఆలోచనే బలంగా నేను హృదయంలో పెట్టుకున్నా. తను వచ్చి ఆ విధంగా నన్ను అడిగేసరికి నాకు భయం పుట్టి నాకు ఆలోచన దేవుడు గుర్తు చేస్తుండ. ఇంక వెంటనే లేదండి నేను అట్లా చేసేవాడిని కాదు, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చేయలే, ఇంక చేయనండి అని చెప్పేసే వాళ్ళకి. ఆ ప్రయత్నంలో నేను తప్పించుకున్నా. కానీ వాళ్ళు మరలా రెండోసారి కూడా అట్లానే మరలా దగ్గరికి రావటం, వాళ్ళు వ్యభిచార సంబంధంగా మనం కలుద్దామా, వ్యభిచరిద్దామని వాళ్ళు ప్రేరేపిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా నాకు ప్రతి అలవాటు ఉంది కదా, పోర్నోగ్రఫీ చూడటం, హస్తప్రయోగం చేయటం, ఇది ఉండేసరికి ఇంకా ఆమె చెప్పిన ఆలోచన నాకు బాగా నా హృదయంలోకి వస్తున్నాయి. ఒరే వాళ్ళ ఏమి లేకుండా మనం వ్యభిచరిద్దాం రా అన్నారు, ఎటుకూడి మనం ఇట్లా పోర్నోగ్రఫీ చూసి ఎందుకు మనం బాధపడటం, మనకు అవకాశం దొరికిందిగా, వెళ్ళి పాపం చేద్దామని నేను చాలా ఆసక్తిగా 2 సార్లు
నేనే వద్దన్నా. ఆ తర్వాత నేనే వెళ్ళి వారితో వ్యభిచారం చేశా. నేనే వెళ్ళి అట్లా పాపంలో పడిపోయా. నా స్వయం కృతాపరాధనని చెప్పాల. వచ్చిన వ్యక్తి మీదో లేకపోతే వచ్చిన వ్యభిచారం చేయమని ఆశించిన ఆ వేశ్యల మీదో నేను తప్పు పెట్టట్లేదులే, కానీ నా స్వయం కృతాపరాధనే. నేను కావాలని నా శరీరాన్ని పాడు చేసుకొని ఆ వ్యభిచార సంబంధమైన కార్యాల్లో జీవించా. ఇంకా చివరికి చూస్తే ఏం జరుగుతూ ఉంది, అట్లా వ్యభిచారం చేయటం జరిగిపోయింది, పాపంలో పడిపోయాను. అయిపోయిన తర్వాత అట్లా ఒక నెల గడిచిపోయింది. ఆ తర్వాత ఒక విషయం నాకు తెలిసింది. అది వేరే స్నేహితుడి ద్వారా తెలిసింది నాకు. ఆ స్నేహితుడు ఏమన్నాడంటే, అరే మొన్న నువ్వు అట్లా వ్యభిచారం చేసావు కదా, ఆమెకు మొన్నేరా టెస్టులు చేపిస్తే హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది అని చెప్పారు. ఇంకా ఆ మాట నేను విన్నాను. ఇప్పుడు ఏం జరిగింది, ఇంకా చెప్పారు వాళ్ళు నాకు ఒక మాట చెప్పారు, ఇట్లా టెస్టులు చేపిస్తే హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది అని చెప్పగానే ఇంకా ఒక్క క్షణం నా శరీరం, నా ప్రాణం, నా ఆత్మ వేరైపోయినట్టు అనిపించింది. ఒక్క క్షణం నా శరీరంలోంచి నా ప్రాణం బయటికి వెళ్ళినట్టు అనిపించింది. ఒరే అనవసరంగా ఆ పాపంలో పడ్డ, వ్యభిచారం చేశా, అల్పకాల సుఖం కోసం నేను వెళ్ళి అని ఇంకా ఆలోచనలు నా మదిలో తిరుగుతూ ఉన్నాయి. అది నా ప్రాణాన్ని, ఆత్మని, దేహాన్ని మెలాస్తూ ఉన్నాయి. ఇంకా నన్ను ఎవరో తరుముతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. నీ పరిస్థితి అయిపోయింది, ఇంకా నువ్వెందుకు పనికిరావు, చనిపోయే అవకాశాల దగ్గరకు వచ్చేసినాయి. ఇంకా అనేకమైన ఆలోచనలు, హెచ్ఐవి పాజిటివ్ అంటే ఇంకా తగ్గేది కాదు, నువ్వు చదువుకున్నావు కదా చిన్నప్పుడు సైన్స్లో, హెచ్ఐవికి మందే లేదని చదివిగా అనే ఆలోచనలు పదే నాకు వెంబడే వస్తూ ఉండేవి. అదిగాక శరీరం క్షీణిస్తుందనే బాధ కూడా నన్ను తరుముతూ ఉంది. అరే ఏం చేయాలరా, ఇంకేం అర్థం కావట్లా. నాకు ఒకటే అర్థమవుతుంది, నా జీవితం అయిపోయింది అనే ఆలోచన మటుకు దృఢంగా నా హృదయంలో నాటుకొని పోయింది. అట్లా నాటుకొని పోయిన తర్వాత ఇంకేం చేయాలో అర్థం కావట్లా, మైండ్ పని చేయట్లా, చదువుకోవాలా, ఎటు వెళ్ళాలా, ఇంట్లో తాతయ్య నాయనమ్మ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకేం చెప్పాలా, ఏం అర్థం కావట్లా. అరే ఇంకట్లా జీవితం కొనసాగుతూ ఉంది. ఇంకెట్టోకట్ట 3-2 పరీక్షలు కూడా 3-1 పరీక్షలు కూడా కంప్లీట్ చేశా రాయటం. ఇంకా ఒకటే అర్థమైంది నాకు, అంటే నాకు అర్థం కావటం కాదులే కానీ దేవుడే నాకు ఆలోచన ఇచ్చాడు. నువ్వు రాజమండ్రిలో, నాకు ఈ స్వరం వినపడింది, రాజమండ్రిలో ఉన్నప్పుడు బైబిల్ చదువుకున్నావు, ప్రార్థన చేసుకున్నావు, అప్పుడు నీకు ఎటువంటి బలహీనత లేదు. ఇప్పుడు అది చేయకపోవటం వల్లే కదా నువ్వు ఎట్లా అయ్యావు. పర్లా దేవుడు మళ్ళా నీకు సహాయం చేస్తాడు, మరలా ప్రార్థన చేయి, మరలా వాక్యం చదువు అని ఆ స్వరం నాతో మాట్లాడటం నేను గమనించా. సరే నిజమే కదా, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ బలహీనత మనకు రాలా. దేవుణ్ణి విడిచిపెట్టి తప్పిపోయిన కుమారుడు వల్లే పాపానికి, వ్యభిచారానికి, ఆశలకి, అందానికి, కోరికలకి, పాపకరమైన ఇచ్చలకి వెళ్ళిపోయా కదా నేను ఇట్లా చేసుకున్నా. లేదు, నేను తప్పు చేశా, నేను పాపిని, నేను వ్యభిచారం కావాలని నా స్వయంకృత అపరాధం వెళ్ళి పడిపోయా. నిజంగానే వస్తున్న ఆలోచన కరెక్టే, నేను పాపిని, నేను ఒప్పుకుంటున్నా, దేవా మళ్ళా నీ తట్టు తిరుగుతా, మరలా నేను ప్రార్థన చేస్తా అని నేను ఆలోచన చేసి నిశ్చయించుకున్నా. ఇంకా నిశ్చయించుకొని ఇంకా నేను ఒకటే నిశ్చయించుకున్నా, ఇంకా ప్రభువా బ్రతికిస్తే నువ్వు బ్రతికియ్యా, నాకు సహాయం చేయి అని ప్రభు పాదాల దగ్గర పడ్డా. ఇంకా కాలేజీ పూర్తిగా మానేసా. ఇంకా ప్రభు పాదాల దగ్గరే కూర్చున్నా. ఇంక అట్లా కొనసాగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళ నుంచి ఒత్తిడి, అరే ఏందిరా బాగా చదువుకునేవాడు కాలేజీకి వెళ్ళట్లా, మానేసి, ఏంది నీ పరిస్థితి అని అనేక మంది ఫోన్లు చేస్తూ అడుగుతూ ఉండేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు కూడా అట్లా అడుగుతూ ఉండేవాళ్ళు. అది బయటికి చెప్పే బలహీనత కాదు, అది బయట మనం వివరించే పద్ధతి కాదు. నేనేం చెప్పలేకపోతూ ఉండేవాడిని. లోపలే నేను బాధపడతా, వేదన చెందుతా. ఎవడికి చెప్పినా వాళ్ళు నన్ను ఇంకా తృణీకరిస్తారు, నన్ను దూరం పెడతారే తప్పితే అని లోపలే కుంగిపోతూ ఉండేవాడిని. ఇంకట్లా ఉంటే ఇంక నేను మరలా మా ఊరు వెళ్ళిపోయా. గుంటూరు నుంచి
ఎన్నబెనిమిత్తాళ్ళూరు మా గ్రామం, చిన్న పల్లెటూరు. అక్కడికి వెళ్ళిపోయా. ఎక్కడుంటే ఈ ఆలోచనలు వస్తున్నాయి, ఈ తలంపులే ఉంటున్నాయి, అక్కడికన్నా వెళ్తే ఒకరు సమాధానం ఉండిద్దామని ఇక్కడి నుంచి నేను మా ఊరు వెళ్ళిపోయా. మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. చదువుకునేవాడు ఏందిరా ఇట్లా రోడ్ల మీద తిరుగుతుండని చుట్టుపక్కల వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళ స్నేహితులు నా శరీర దారుఢ్యాన్ని చూసి ఆరోగ్యంగా ఉండేవాడు, ఈడేంద్ర ఎముకలుగా అయిపోయాడని అనేకులు రకరకాలుగా మాట్లాడుకునేవాళ్ళు. ఇంకా బాధ ఎక్కువైపోయేది. ఎట్లా అయిపోయానంటే ఇట్లా కాళ్ళు అడుగులు వేస్తూ ఉంటే ఎముకలు తగులుతూ ఉండేవి. జ్వరం అయితే 24/7 నా ఒంటి మీద ఉండేది. మోషన్స్, ఇంకా అట్లా ఒళ్ళు నొప్పులు, ఇంకా ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా నాలో పనిచేస్తూనే ఉండేవి. అట్లా ఎండబడుతున్నా కానీ ఆ ఎండ నా ఎముకల్లోకి వెళ్ళేది. ఆ బలహీనత నేను తట్టుకోలేకపోయేవాడిని. చాలా బాధపడ్డా ప్రియులరా. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నిందిస్తూ ఉన్నారు, అవన్నీ పడతానే ఉన్నా, ఇంతానే ఉన్నా. ఇంక మరి నేనేం చేయలేకపోతున్నా, నా శరీరం సహకరించలా, చదువుకోవటానికి వెళ్ళలేకపోతున్నా. ఇంకా అట్లాగే ఇంటికాడే కొన్ని రోజులు గడుస్తూ ఉంటే మా ఊరిలో ఒక మంచి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, పరిశుద్ధుడు, ఆయన చూస్తేనే నాకు అట్లా అనిపించింది. ఆయన పేరు ఏం పేరంటే రాజు. ఆయన మాస్టర్గా పనిచేస్తారు, ఇంగ్లీష్ టీచర్. ఆయనకు ఒకరోజు నా గురించి ఒక దర్శనం వచ్చిందంట. ఆయన నేరుగా నా దగ్గరికి వచ్చి చెప్పాడు, చిన్ని, నేను ఒక బావిలో ఉన్నాం, ఆ బావిలో నువ్వు అవతల ధరిన పాము ఉంది, మన ఇద్దరం ఈ బావిలో నుంచున్నాం, నేను పిలుస్తున్నా, నువ్వైనా నాకెళ్ళి రాకుండా పాము దగ్గరికి వెళ్తున్నావు. ఆ దర్శనం గురించి నాతో మాట్లాడాడు. ఇంక అట్లాగే మావి దగ్గరికి వెళ్ళి రోజు ప్రార్థన చేసుకుంటా సహవాసం చేస్తూ ఉండేవాళ్ళం. ఇంక అట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత మావయ్య చెప్పాడు, చిన్ని, నువ్వు బాప్తీసం తీసుకోవాలా, దేవుడు నాకు ప్రేరణిస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను సరే మావయ్య, నేను బాప్తీసం తీసుకుంటా అని ఒకరోజల్లా ఉపవాసం ఉండి నా తప్పులు, నా పాపాలు నాకు దేవుడు జ్ఞాపకం చేసి నొప్పుకొని మా లోదరన్ చర్చిలోనే బాప్తీసం తీసుకున్నా. నాకు బాప్తీసం ఇచ్చింది కొలకలూరి మరేదాస్ గారు. ఆ పాస్టర్ గారు కూడా కొత్తగా ఆ సంవత్సరమే మా చర్చికి రావటం జరిగింది. వెళ్ళి పాస్టర్ గారని నేను బాప్తీసం తీసుకుంటానని అని చెబితే పాస్టర్ గారు కూడా సంతోషంగా ఆహ్వానించి నాకు బాప్తీసం ఇచ్చారు. ఆ బాప్తీసం తీసుకున్న కాడి నుంచి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించడం ఎక్కువైపోయింది. ప్రార్థన చేయి, వాక్యం చదువు, పాటలు పాడని అట్లా ప్రేరణ కలిగిస్తూ ఉండేవాడు. ఇంకా అప్పటి నుంచి ఇంట్లో కూర్చొని బైబిల్ తీసి ఒక వచనం చదవగానే ఇంకా ముందు చదవలేకపోయామండి. ఇంకా ఆ శరీర బలహీనతను బట్టి ఇంకా అసలు ముందు కదిలేదు కాదు. ప్రార్థన చేద్దామంటే అసలు ప్రార్థన అంటే 2-3 మాటలు చేసేవాడిని అంతే. చెప్పా కదా, ఒక 50 సెకండ్స్ 1 మినిట్ చేసేవాడిని. దేవా నాకు సహాయం చేయి. ఇంకా ఆ ప్రార్థన తప్పితే మనకి అంతగా ప్రార్థన నడిచేది కాదు. ఇంకా అట్లాగే కొనసాగుతూ ఉంది. ఇంకా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవటం. ఇంకొక రోజు ఏం జరిగిందంటే, అది లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్. ఆ ఫస్ట్ లాక్డౌన్లో ఇంక అట్లనే మంచం మీద పడుకొని యూట్యూబ్ చూస్తా స్క్రోల్ చేస్తూ ఉంటే తండ్రి శని పరిచర్యలు నాకు పరిచయమైనప్పుడు ఎట్లా పరిచయం అయిందంటే, అక్కడ ప్రార్థనా విజయాలని కింద హెడ్లైన్ పెట్టి కొన్ని సాక్ష్యాలు కనపడుతున్నాయి. ఇంకా నేనేంది, మనకు కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతుందని ఫిక్స్ అయిపోయాం. ఒకసారి చూద్దామని ఇంకా చూడటం జరిగింది. గుండె జబ్బుల వాళ్ళు, చనిపోయిన వాళ్ళు బ్రతకటం, ఇవన్నీ సాక్ష్యాలు అక్కడ నేను వింటూ ఉన్నప్పుడు నాలో విశ్వాసం పెరుగుతూ ఉండే. ఊరి దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు, నేను కూడా ప్రార్థన చేస్తే, నేను కూడా పాటలు పాడితే, నేను కూడా వాక్యం చదివితే దేవుడు నాకు కూడా సహాయం చేస్తాడని నాకు భలే ఆశ కలిగి, విశ్వాసం నిజంగా చెప్పాలంటే ఆ సమయంలో నాకు పెరిగింది ఆ వీడియోస్ చూడటంతో. నేను ఆ బలహీనతతో బాధపడుతున్నానని నేను ఏ విధంగా కన్క్లూడ్ చేయగలిగానంటే, అట్టాగే ఇంటి దగ్గర బాధపడతా ఉంటే ఇంట్లో వాళ్ళు చూసి, అరే మనం టెస్ట్లకు వెళ్దాం పారా అని మళ్ళీ నన్ను మా ఊరు వెళ్తే పక్కనే ఒక చిన్న సిటీ సత్తనపల్లి, అక్కడికి తీసుకెళ్ళి. అంటే ఎవరు తీసుకెళ్ళేవారండి ఆ టెస్టులకి? అత్తమ్మోళ్ళు. ఎందుకని ఇలా ఎండిపోతున్నావు అని చెప్పి? అవును, ఏందిరా నీరసంగా ఉంటాను, కాలేజీకి బాటల, ఆహారం కూడా తింటలా, ఏంది ఇట్ట అయిపోయావని పాపం వాళ్ళ నా మీద బాధ్యతతో నన్ను అట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళి, అది చంద్రశేఖర్ హాస్పిటల్ అంటారు సత్తనపల్లిలో. అక్కడికి వెళ్తే టెస్టులు చేశారు.
మామూలుగా బ్లడ్ టెస్ట్లు, షుగర్ టెస్ట్, అది యూరిన్ టెస్ట్లు అన్నీ చేశారు. మందులు తీసుకోవటానికని మందుల షాప్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఒక పెద్ద మందులు ఇచ్చి ముసలాయన ఉన్నాడు. ఆ రిపోర్ట్స్ అన్నీ చూశాడు. చూసి, అరే కుర్రోడు, నీకు ఇప్పుడు ఒళ్ళు నొప్పులేంది, నీకు జ్వరం ఏంది, నీకేం తెలియదని ఒక మాట అన్నాడు. అనగానే నాకు ఇంకెమ్మట్లోనే అది ఇంటికి బాగానే ఆ మాట నన్ను పదే పదే ప్రేరేపిస్తూ ఉంది. ఊరి ఆయనేమో బాగుంది అంటాడు, ఈయనేమి ఇట్టన్నాడు. మళ్ళీ నాకు అనుమానం వచ్చి ఏం చేసా, మళ్ళీ రిపోర్ట్స్ నేను చెక్ చేశా. రిపోర్ట్స్ నేను చెక్ చేస్తే అక్కడ లింఫోసైట్స్ అని కొన్ని సెల్స్ పేరు రాసి దాని పక్కన 12 సెల్స్ ఉన్నాయి. అది ఆయన ఏం చేశాడు, రౌండ్ చేశాడు డాక్టర్ గారు. ఏందిరా ఇది ఆయన రౌండ్ చేశాడని నాకు అనుమానం వచ్చి గూగుల్లో క్రోమ్లోకి వెళ్ళి నేను అసలు ఈ లింఫోసైట్ సెల్స్ అంటే ఏందని చూస్తే ఇంకా అక్కడ కనపడింది ఏంది, లింఫోసైట్ సెల్సే హెచ్ఐవి పాజిటివ్ కావడానికి కారణమయ్యే కణాలని అక్కడ డిస్క్రిప్షన్లో నేను చదివిన తర్వాత ఇంకా పూర్తిగా నేను ఇంకా అయిపోయింది. ఇంకా ఆ క్షణంతో ఇంకా అసలు పూర్తిగా నేను ఫిక్స్ అయిపోయా. నా శరీరంలో ఆ బలహీనత ఉంది. అది నా ఓహో లేకపోతే నేను అన్నం తినకు క్షీణించిపోవటం కాదు, నిజంగా అది నా శరీరంలో ఉందని ఆ వీడియోతో నేను తెలుసుకున్నా. ఆ సెల్ ఫోన్లో అట్లా క్లారిటీగా చూసి నేను టైప్ చేసి చూసినప్పుడు ఇంకా పక్కాగా నేను విశ్వసించా. ఇంకా నా పని అయిపోయింది. ఎప్పుడో అనుకున్నా నా పని అయిపోయిందని. నేను అక్కడ వ్యభిచారం చేయడంతో ఏదో నేను కోల్పోయాననే బాధ నాలో ఉంది. మరలా నేను దాన్ని ఎట్లా కన్ఫర్మ్ కలిగానంటే గూగుల్లో ఈ విధముగా లింఫోసైట్ సెల్స్ అంటే ఏందో టైప్ చేసి చూసినప్పుడు ఆ డిస్క్రిప్షన్ చదివినప్పుడు ఇంకా పూర్తిగా నేను నమ్మా. నా జీవితంలో ఆ అనారోగ్య సమస్య ప్రవేశించింది. ఇంకా అట్లా నేను హెచ్ఐవి పాజిటివ్ నాలోకి ప్రవహించడాన్ని నేను అంటే క్లారిటీ రూఢీపరుచుకున్నా. ఇంకా అట్లా జీవితం కొనసాగుతూ ఉంది. ఇంకా ఇంటికాడ ఉంటే కూడా స్నేహితులు ఉంటారు, వాళ్ళందరూ క్రికెట్ ఆడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఆడుతూ ఉంటే నేను ఒక్కడనే ఉండి కూర్చొని ఏం చేయలేక బాధపడుతూ ఉండేవాడిని. క్రికెట్ బాగా ఆడేవాడిని, బౌలింగ్ చేసేవాడిని, ఫీల్డింగ్ చేసేవాడిని, బ్యాటింగ్ చేసేవాడిని. ఏంది అసలుకి నేను నడవలేకపోతున్నా, ఉరకలేకపోతున్నా, ఏదో ఒక దట్టంలాగా తిరుగుతూ ఉండేవాడిని. ఇంక ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి అనుకుంటున్నారని ఇంక అక్కడ కూడా ఉండబుద్ధి కదా. ఇంకా జీవితం విసిగిపోయా, సంపూర్ణంగా విసిగిపోయా. ఇంకా నాకు ఎటు సహాయం వచ్చేటట్లేదు. ఇంకొకటే ఆలోచన చేసుకున్నా, ఇంకా గుంటూరు వచ్చి ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకున్నా. ఇంకా అక్కడి నుంచి నేను గుంటూరు వచ్చేసాను. నేను మరలా గుంటూరు వచ్చాను. గుంటూరు వచ్చిన తర్వాత కానీ ఒకటైతే చేస్తూ ఉండేవాడిని, ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, వాక్యం చదువుతూ ఉండేవాడిని, పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. ఎన్నో రోజులు ఏడుస్తూ ఉండేవాడిని, ఎన్నో రోజులు కన్నీరు గార్చాను. మీరు నమ్ముతారో నమ్మరో ప్రియులారా, నేను కన్నీరు విడిచి నా చాప తడిచిపోయింది. ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి చాప కూడా చినిగిపోయింది. అది వాస్తవం ప్రియులారా. కాకపోతే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, నువ్వు మరలా నా వైపు తిరుగు. ఇంకా అట్లా నేను కొన్ని రోజులు ప్రార్థన చేస్తూ రోజు కొన్ని రోజులు కాదు, అసలు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, పాటలు పాడుకుంటాను, వాక్యం చదివి. నాకు ఈ లోకం తప్పితే ఇంకేం తెలిసేది కాదు. ఇంకా ఆ సమయంలో ఏం జరిగిందంటే, అది ఉదయం 5 అవుతుంది. ఒకరోజు అట్లా నేను వాక్యం ధ్యానిస్తా, దేవుని స్తుతిస్తూ ఉన్నా. అప్పటికి నేను ఆదికాండం మొదలుపెట్టి నిర్గమాకాండం దాకా కూడా వచ్చేసాను. నేను మా ఊరిలో ఆదికాండం మొదలుపెట్టా, గుంటూరు వచ్చేసరికి నిర్గమాకాండం దగ్గర కూడా వచ్చేసా. అక్కడ ఏమన్నదంటే, యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని నిర్గమాకాండంలో ప్రభు చెబుతారు. ఆ వాక్యం నేను ధ్యానిస్తూ ఉన్నా. ఆ వాక్యం ఆల్రెడీ నేను చదివా. ఉదయం లేచి నేను స్తుతిస్తూ ఉన్నా. ఒక స్వరం మళ్ళీ నాకు వినపడతా ఉంది, నువ్వు స్వస్థపడ్డావు అని చెబుతూ ఉంది. ఆ స్వరం నాకు బాగా వినపడతా ఉంది ఆడిబుల్గా. అది నేను ఊహించుకున్నదో లేకపోతే ఎవరో పిలిచిందో కాదు, నాకు స్పష్టంగా ఆ స్వరం వినపడుతుంది. ఏందిరా ఇదేంది, నువ్వు స్వస్థపడ్డావు అంటుంది అని నన్ను నేను చెక్ చేసుకున్నా. అంటే చెక్ చేసుకుంటాం అంటే ఎట్లా, అప్పుడు దాకా నీరసంగా ఉండేవాడిని, నడిచేవాడిని కాదు, అంత శరీరం అంత బలహీనంగా ఉండే. ఆ స్వరం ఎప్పుడైతే వినపడిందో లెగిచి గంతులేసి నన్ను నేను పరీక్ష చేసుకున్నా. మెట్లకి 4-5 సార్లు ఎక్కి దిగుతూ ఉండేవాడిని. అరే అప్పుడు అంత నీరసంగా నడిచేవాడిని, ఇప్పుడేంది ఎంత ఫాస్ట్గా నడుస్తున్నా, కాళ్ళు నొప్పులు కూడా ఏం రావట్లేదు.
అని ఆ రోజు సంతోషించా. ఇంకా ఆ తర్వాత అరే ఈ స్వరం మీద స్వస్థపడ్డామంటుంది కానీ కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి టెస్టులు చేయించుకుందాం, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందాం అని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. ఎక్కడంటే గుంటూరులో కొత్తపేటలో 2 హాస్పిటల్కి వెళ్ళా. అంటే నేను అనుమానం కదా ఆ రోగం ఎట్ట తగ్గిద్దని అనుమానం నాది. ఫస్ట్ నర్సింగ్ హోమ్ అని ఒక హాస్పిటల్కి వెళ్ళా. అక్కడికి వెళ్ళి నా బ్లడ్ శాంపుల్ ఇచ్చి పరీక్షల రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేశా. మరలా నాతో స్వరం మాట్లాడుతుంది, నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ ఆ రిపోర్ట్స్లో ఏముండదు, నువ్వు స్వస్థపడ్డా అని మాట్లాడుతుంది. నాకేమో నమ్మబుద్ధి కావట్లా. మరి మనకున్న బలహీనత ఏమో అది కదా, ఎప్పుడు వినలేదు కూడా నేను. నాకు నమ్మబుద్ధి కావట్లా. సరేలే రిపోర్ట్స్ వచ్చేదాకా ఉందామని ఉన్నా. రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ చూస్తే అన్నీ నెగిటివ్లోనే ఉన్నాయి. ఇదేందిరా అసలు మనకి ఇట్లా జరగకూడదే, మనకి ఇచ్చి ఉంది కదా అని ఆ రిపోర్ట్స్ చూడగానే మరలా ఒక నిమిషం సంతోషం అనిపించింది. మరి దేవుడు చెప్పిన అంటే ఆ స్వరం వినపడింది నిజమేనేమో అనిపించింది. మళ్ళీ ఒక హాస్పిటల్ దాటి ముందుకు వస్తూ ఉంటే మళ్ళీ అనుమానం నాలోకి వచ్చింది. అనుమానం వచ్చి ఏమైంది, ఇక్కడే అమృత హాస్పిటల్ ఉంది, దాంట్లో కూడా చెక్ చేపిద్దాం రెండోసారి, ఇంకా సంపూర్ణంగా మన క్లారిటీ వచ్చింది. కానీ ఇంకా మళ్ళీ నేను వెళ్ళా, అమృత హాస్పిటల్కి వెళ్ళా. అక్కడికి వెళ్ళి నా బ్లడ్ శాంపుల్ ఇచ్చి చెప్పా. అక్కడ ఒక యవ్వన అక్క ఉంది. అరే తమ్ముడు ఏంది నువ్వు హెచ్ఐవి టెస్ట్ చేపిస్తున్నావు అని. అక్క ఇట్లా నేను పాపంలో పడిపోయినక్క, ఇట్లా వ్యభిచారం చేశానక్క, నేను ఇట్లా జీవించా, అందుకే నాకు ఒక అనుమానం వచ్చి నేను ఇట్లా చేయించుకోవాలనుకున్నా అంటే, సరే తమ్ముడు ఏమున్నదిలే కూర్చోరైనా అక్క ఒకరు ధైర్యం చెప్పింది. అయినా మనకున్న పరిస్థితి, నేనున్న అంటే నాకున్న శరీర ఆ క్షీణించిపోయిన విధానం కానీ, నేను తరమబడిన విధానం కానీ, ఆ నిరుత్సాహం కానీ, ఆ వేదన అన్నీ కూడా ఎక్కువైపోయినాయి. ఆ స్వరం ఒక చిన్నంగా ఉంది అంతే. నాకు అది నేను నమ్మలేకపోయేవాడిని. అట్లనే అమృత హాస్పిటల్లో నేను బ్లడ్ శాంపిల్స్ ఇస్తే రిజల్ట్స్ వస్తే అక్కడ కూడా ఏం లేదు, అక్కడ కూడా నెగిటివే ఉంది. ఇంకా బయటకు వచ్చా రిపోర్ట్స్ తీసుకొని బయటికి రాగానే మళ్ళీ ఆలోచిస్తున్నా, ఒరే అదే స్వరం మాట్లాడతామని నీకు స్వస్థపడ్డామని చెప్పింది, ఇక్కడికి వెళ్ళినా నీకేముండదని చెప్పింది, నేను నమ్మలేదు. కానీ అట్లానే ఆలోచిస్తా వెళ్తా ఉన్నా కానీ అప్పుడు దాకా నా శరీరం క్షీణించిపోయింది కదా. అదిగాక ఆ బలహీనత, ప్రాణభయం, సాతానుగా నన్ను తరుముతూ ఉన్నాడు. అసలుకి నా మనసు కానీ నా ప్రాణం కానీ ప్రతి క్షణం కూడా తరమబడతా ఉండేది. ఎవరో నన్ను తరుగుతున్నట్టు అనిపించేది. నువ్వు అయిపోయా, నువ్వు చనిపోతావు, నీకేముండదు, నీ పరిస్థితి అయిపోయిందని ఎవరు నన్ను అట్లా తరుగుతూ ఉన్నట్టు అనిపించేది. అట్లానే పరుగులు పెడతా ఉండేవాడిని. దేవుడు ఆ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరో తరమటం, ఆ ప్రాణ భయం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. అట్లా జరుగుతూనే ఉంది. అయినా ఇంకా ఆ రిపోర్ట్ తీసుకొని ఇంటికి పోయి మళ్ళీ ఇంక నేను ప్రార్థన చేయటం, పాటలు పాడుకోవటం, వాక్యం చదవటం. ఇంకిదే ప్రియులారా, నా జీవితంలో ఆ సంవత్సరం మొత్తం కూడా నేను ఇదే చేశాను. పాటలు పాడుకోవటం, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా సాతాను గడు ఇంకా విపరీతంగా దాడి చేస్తూ ఉండేవాడు. నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత వాక్యం చదువుకుంటున్నాను, అంతగా శోధనలు వచ్చాయి. ఇంకా ప్రార్థనా సమయం పెరిగిపోయింది. 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేవాడిని, గంటలోకి వచ్చేసా. వాక్యం కూడా అసలుకి గ్రంథం తీస్తే ఒక 10 అధ్యాయాలు పటాపట ఒక అరగంటలో చదివేసేవాడిని. ఇంకా అట్లా భక్తి సమయం కూడా పెరిగిపోతూ ఉంది. ఇటు నుంచి వాడు ఆలోచనలు, ఆ ప్రాణభయం తరుముతానే ఉంది. అయినా నేను ప్రార్థన, వాక్యం చదువుకుంటానే దేవుడి సహాయంతో ముందుకు వెళ్తా ఉన్నా. నాకు ఒక వాక్యం నా హృదయాన్ని బలంగా తాకింది. ఆ వాక్యం ఏంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వాక్యాల్లో ఉండిద్ది. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడు నడతను విడిచిపెట్టుము, అప్పుడు నీ ఎముకలకు సత్తువను, నీ దేహమునకు ఆరోగ్యమును కలుగునని అక్కడ లేఖనంలో రాసి ఉండిద్ది. ఆ మాట నన్ను బలంగా తాకింది. అంటే ఇప్పుడు నాకు నా ఎముకలకు ఆరోగ్యం రావాలన్నా, నాలో స్వస్థత రావాలన్నా, ఈ భయం నాకు నువ్వు వెంటాడకుండా ఉండాలన్నా ఏం చేయాలా? నాలో ఉన్న చెడుని, అంటే నేను ఇప్పుడు దాకా జీవించిన అంతటిని కూడా విడిచిపెట్టాలా అని నాకు
ఆలోచన వచ్చి ఇంకా ఆ వాక్యాన్ని బలంగా పట్టుకున్నాను. నేను ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చదివినప్పుడు, పాటలు పాడినప్పుడు ఆ శోధన నాకు ఉండట్లా. ఇంక ఈ పాటల్లోనే, ప్రార్థనలోనే, వాక్యంలో నేను నడిచిపోతుంటే ఎవరో తరుముతున్నట్టు కానీ, నిరాశ కానీ, నా శరీరం క్షీణించిపోయిన విధానం కానీ నాకు అర్థం కావట్లా. ఇదేదో బాగుందని ఇంకా నేను వాక్యం చదవటం, పాటలు పాడటం, ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఇట్లా కొనసాగుతూ ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో శోధనలు పెరిగిపోయినాయి. ఊరికి నీకు అన్నం విడి పెడతా, అది ఇది మాటలు అన్నారు. ఇంక ఈ తట్టుకోలేక ఎందుకులే మనం బ్రతికి అనవసరమని మళ్ళీ ఆత్మహత్య చేసుకుందామని విజయవాడ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళా. విజయవాడ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ కూడా మరలా ఒక స్వరం వినపడతా ఉంది. ఆ స్వరం ఏమంటుందంటే, షాలేం రాజన్న ఇవాళ శుక్రవారం కదా, షాలేం రాజన్న మీటింగ్స్ ఉండేది కదా, ఈ ఒక్కరోజు అన్నవాక్యాన్ని చచ్చిపో అని నాకు ఆ స్వరం చెబుతుంది. ఎందుకంటే షాలేం రాజన్నకి దేవుడు నన్ను అట్లా ఆకర్షించాడు. అన్న వాక్యం చెప్పినప్పుడు నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపించేది. ఇంకప్పుడు నేనేం చేశా, ఆత్మహత్యని విరమించుకొని సరేలే ఈ ఒక్కసారికి వెళ్ళి వాక్యం విందామని అట్లానే ఆ బలహీనత మీదే, అదే నిరాశతో, అదే తరమబట్టడంతో వెళ్ళినప్పుడు ఇంకప్పుడు ఏం జరిగింది, అన్న తేటగా ఒక చిత్రం వేసి మాట్లాడుతుండు. ఆ చిత్రం ఏముందంటే, ఒక నెమలి బొమ్మని ఒక చిత్రకారుడు గీశాడు. చిన్నపిల్లలు వచ్చి ఏం చేస్తున్నారంటే ఆ బొమ్మను తుడిపేస్తూ ఉన్నారు. అప్పుడు అన్న అంటున్నాడు, మళ్ళీ ఈ చిత్రకారుడు వచ్చి ఏం చేశాడు, ఆ తుడిపేసిన దాంట్లోంచి మరలా మంచి బొమ్మని ఆకారంతో గీశాడు. మళ్ళీ పిల్లలు వచ్చి తుడిపేశారు, మరలా మంచి ఆకారంతో గీశాడు. అప్పుడు అన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు ప్రతి ఒక్కటి కూడా అంతమంది ఉన్న నాకే తగులుతున్నట్టు అనిపించింది. చూసావా, సాతాను కూడా నీ జీవితాన్ని ఇట్లా పాడు చేశాడు. కానీ నువ్వు మరలా యేసు ప్రభు చేతిలోకి వస్తే ఏ విధంగా ఆ చిత్రకారుడు ఆ చెడిపిపోయిన బొమ్మకి మంచి రూపాన్ని ఇచ్చాడు, నువ్వు కూడా మరలా యేసు ప్రభులోకి వస్తే పాడైపోయిన నీ జీవితం, సాతాను చేత పాడు చేయబడిన నీ జీవితం మరలా సుందరంగా ప్రభు మారుస్తాడు అని మాట్లాడుతూ ఉంటే ఇంక ఏడుస్తూనే ఉన్నా నేను. నా జీవితం కూడా అట్లానే ఉంది కదా, పాడైపోయింది, చెడిపోయింది, ఆకారం లేకుండా ఉంది, గమ్యం తెలియట్లా అని బాధపడతా ఉండేవాడిని. సరేలే ఇంక అక్కడ తీర్మానం తీసుకున్నా, మనం చనిపోవటం ఏంది, ఈ ఆలోచన వద్దని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టా, మళ్ళీ పాటలు పాడటం మొదలుపెట్టా, మళ్ళీ వాక్యం చదవటం మొదలుపెట్టా. ఇంకా ప్రభువుని ఒకటే అడిగా, ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటే షాలేమన్న తనకి గుండెలో ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా అన్న బైబిల్ తెరిచి, దేవా నీ మాట ఏందో నాకు తెలియపరచని అడిగాడంట. అప్పుడు చూస్తే నీకేం కాదు, నువ్వు స్వస్థపడతావని దేవుడు చెప్పాడంట. ఆ ఆలోచనే నేను చూసా, వాక్యం వీడియోలో చూసి నేను కూడా అట్లానే ప్రయత్నించా. దేవా ఇప్పటివరకు ఇట్లా ప్రార్థన చేసుకున్నా అయినా నాకు సమాధానం లేదు, ఎవరో తరుముతున్నట్టు అనిపిస్తూ ఉంది, నిరాశ అట్లానే ఉంది, ఇంట్లో నుంచి కానీ బయట నుంచి కానీ ఎట్లానే ఉంటుంది, అయ్యా నా జీవితం ఏందో నాకు తెలిపాయా అని నేను కూడా అట్లానే బాగా ప్రార్థనాపూర్వకంగా ఉండి అట్లా బైబిల్ తెరిచాను. సహోదరులారా, తెరిచిన వెంటనే యోబు గ్రంథం వచ్చింది. యోబు గ్రంథం రాగానే అప్పటికే యోబు గ్రంథం నేను కంప్లీట్ చేసేసా. ఇంకప్పుడు యోబు గ్రంథం ఫస్ట్ అధ్యాయం చదవగానే సాతాను వచ్చి తన కంచెను కొట్టేసి తన కుటుంబాన్ని, తనకున్న సంపదని అంతటిని పాడు చేస్తాడు యోబు గారికి. అట్లాగే నా జీవితంలో కూడా కొనసాగుతూ ఉంది. కానీ యోబు గారి చివరికి వచ్చేసరికి 42వ అధ్యాయంలో ఏమని ఉండిద్దంటే, ఆయన 2 అంతలుగా దీవించబడినని దేవుడు మళ్ళా ఆయన ఆశీర్వదిస్తాడు. ఇంక అట్లా దేవుడు నాతో మాట్లాడుతాడు. యోబు గారికి ఏ విధంగా రోగం వచ్చి కుటుంబం వెలివేయబడి ఆ విధంగా పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు, ఆ పరిస్థితి నుంచి దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని 2 అంతలుగా ఆశీర్వదించాడు కదా, నిన్ను కూడా అట్లనే దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మళ్ళీ మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడు ఓహో ఇట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఇట్లయితే మరలా దేవుడు మనల్ని బలపరుస్తాడని ఇంకా ఆ వాక్యాన్ని పట్టుకొని ఇంకా ప్రార్థన చేయటం, ఇంకా పాటలు పాడటం, ఇంకా భక్తిలో ఎదగటం ఇట్లా కొనసాగుతూ ఉండేది. ఆ హెచ్ఐవి అనే పాజిటివ్ చెప్పా కదా మీకు, ఎప్పుడైతే ఆ స్వరం నా దగ్గరకు వచ్చి నువ్వు స్వస్థపడ్డావు అని చెప్పిందో, నిజంగా ప్రియులారా ఆ రోజే నాకు స్వస్థత జరిగింది. కానీ ఈ తరమబట్టం, ఈ నిరాశ, నిస్పృహ ఇదంతా ఏంటంటే సాతానుగాడు నా చుట్టూరు వేసిన అది ఒక వల, అది ప్రతి క్షణం నన్ను తరుముతానే ఉంది. పండుకొని ఉంటే ఒక దర్శనం ప్రభు నాకు చూపించారు. అదేంటంటే నేను మోకాళ్ళ మీద ఉన్న ఆ దర్శనంలో
మోకాళ్ళ మీద ఉన్నప్పుడు బయట ఒక బోరల శబ్దం నాకు వినబడింది. ఏందిరా ఈ బోరల శబ్దం అని నేను మోకాళ్ళ మీద ఉన్న వ్యక్తిని కూడా బయటకు వచ్చి చూస్తే ఆకాశం నిండా దేవదూతలు బోరలు పట్టుకొని కనపడతా ఉన్నారు. అప్పుడు ప్రభువు నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క 6 రెక్కలు, వారు పట్టుకున్న బంగారపు బోరలు అవన్నీ కూడా నాకు చూపించాడు. చూపించిన తర్వాత మరలా నేను ఏ స్థితిలో ఉన్నానో అక్కడికి వచ్చి నా ఆత్మను వదిలేసి ప్రభు మళ్ళా వెళ్ళిపోయాడు. అట్లా ఆ దర్శనం నేను చూశాను. ఇంకా ప్రభు మళ్ళా నన్ను కింద గదిలోకి నన్ను ఆహ్వానిస్తుండు. అంటే నేను ఉండే బిల్డింగ్లోనే కింద ఒక గది ఉండేది. ఇంకా ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి, దేవుడు నాకు ఆలోచనిస్తూ ఉన్నాడు. ఆ గదిలోకి వెళితే ఆ గదిలో అన్ని ఎలుకలు ఉండేవి. ఒకరోజు ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు అక్కడే పండుకుంటే ఎలుకలన్నీ నా మీద పరిగెట్టాయి. ఇప్పుడు ఏ గదిలోకి వచ్చానరా అని బాధపడతా ఉండేవాడిని. ఇంక మన పరిస్థితి అది, మనకి ఎటువంటి సోర్స్ లేదు. ఇంకా అక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఆ సమయంలో అక్కడ కూడా ఏం జరిగింది, దేవుడు మళ్ళా ఒక దర్శనంలో కనపడ్డాడు. మళ్ళా ఒక దర్శనంలో పెద్ద వెలుగు అగ్ని వల్లే నాకు కనపడతా ఉంది. ఆ అగ్ని వెలుగులో దేవుడు 2 చేతులు అట్లా పెట్టి నాకు కనపడతా ఉంది. ఆ దర్శనంలో ఆ వెలుగు కిందే నాకు ఇట్లా కాళ్ళు 2 పెట్టి నా తల కాళ్ళ మధ్యలో పెట్టి ప్రార్థన చేయటం నాకు బాగా అలవాటు. నేను ఎట్లయితే ప్రార్థన చేస్తానో అట్లానే ఆ దర్శనంలో నేను, ఆ అగ్ని, ఆ వెలుగులు, ఆ చేతులు నాకు కనపడతా ఉన్నాయి. ఇంకా ఆ సమయంలో ఏం జరిగింది, ఇంకొక రోజు దేవుడు ఒక దర్శనం ఒక కళలో చూపించాడు నాకు. చూపించినప్పుడు ఇంకా దేవుడు ఆ కళ ద్వారా నాతో మాట్లాడుతుండు. అది శుక్రవారం వచ్చింది. అప్పుడు ఉపవాసం ఉన్నాను నేను. ఈరోజు 3ంటికి నీకు ఏదో జరగబోతుందని ప్రభు నాతో ఆ కళ ద్వారా మాట్లాడితే నాకేం అర్థం కాల. ఇంక అట్లానే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తా ఉన్నా. ఇంకా మీరు నమ్మండి ప్రియులారా, పరలోకం నా కోసం ఆ సమయంలో తెరవబడింది. ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ అగ్ని బలంగా నా మీదకి అపోస్తుల మేడగది మీద ఉన్నప్పుడు ఏ విధంగా దిగి వచ్చిందో ఆ విధముగా నా మీదకి దిగి వచ్చింది. అది చలికాలం, కానీ అప్పుడు దాకా పడిపోయిన నా రోమాలన్నీ కూడా నిక్కబడుచుకున్నాయి. అప్పుడు దాకా నాలో ఉన్న నిరాశ కానీ, ఎవరో తరుముతున్నట్టు కానీ అవన్నీ కూడా ఆగిపోయినాయి. ఎప్పుడైతే ఆయన అగ్ని నా మీద పడిందో అది కాళ్ళ వరకు కూడా ప్రవహిస్తూ ఉంది, ఒక కరెంట్ షాక్ లాగా. ఇంకా ఆ సమయంలో ఏందిరా నాకేం జరుగుతుందిరా, నా శరీరం ఏందిరా అప్పటికప్పుడే వేడైపోతుందని నేను లోపల ఒకరు ఆలోచిస్తూ ఉండేవాడిని. అప్పుడు నాకు తెలియదు అది దేవుడు నన్ను దర్శించాడని, నన్ను అభిషేకించాడని, ఆయన పరిశుద్ధాత్మని నాకు సహాయం చేశాడని. ఆ తర్వాత అపోస్తుల కార్యం దాకా వచ్చిన తర్వాత నాకు తెలిసింది, వారు మేడగది మీద ఉండి ఎడతెగక ప్రార్థన చేస్తా స్తుతిస్తూ ఉన్నప్పుడు అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందని చదివినప్పుడు దేవుడు నాకు ఆ సంఘటన గుర్తు చేసేవాడు. నువ్వు కూడా అప్పుడు అది అట్లా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ మీద కూడా వచ్చిన అగ్ని అదే అని ప్రభు నాకు జ్ఞాపకం చేస్తూ ఉండేవాళ్ళ. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే బలంగా నా మీదకి వచ్చాడో ఆ సమయం నుంచి అసలుకి నా జీవితం, నా ప్రార్థనా జీవితం, నేను కోల్పోయిన సమస్తం కూడా తిరిగి వచ్చినాయి. నాకు సమాధానం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, ఏదో చెప్పలేని ఆనందం, చెప్పలేని సంతోషం నా హృదయంలోంచి పెళ్ళి ఒబ్బుకుతూ ఉండేది. అప్పుడు దాకా నా మొహం నల్లగా ఉండేది, అంటే చీకటిగా ఉండేది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నా మీదకి వచ్చాడో నా మొహం నేను చూస్తే వెలిగిపోతూ ఉండేవాడిని నేను. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నన్ను తాకాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపను బట్టి నన్ను అభిషేకించుకున్నాడు. ఆ తర్వాత కాడి నుంచి ఇంకా భక్తి జీవితం నెక్స్ట్ లెవెల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళాడు. ఇంకెట్లా ఉండేదంటే ఉదయం 10ంటికి ప్రార్థన చేయటం మొదలుపెట్టేవాడిని. ఇంకా సాయంత్రం 8-7 దాకా ఇంకా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. పరిశుద్ధాత్మ దేవుడు భలే ఆశ్చర్యంగా ప్రార్థనలు నడిపించేవాడు. అట్లా 1 నెల 2 నెలలు నాన్ స్టాప్గా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఆ ప్రార్థనా జీవితం కూడా ప్రభు ఇచ్చిన వరమే. అది చెప్పటం నాకు ఎంతో ఇష్టం. ఎందుకు పనికిరాని నన్ను, అసలుకి ఎప్పుడు చనిపోతాను అనుకున్నాను నేను, ఆ పాపంలో లోకంలో ఉన్న నన్ను ప్రభు ఎట్లా వాడుకున్నారంటే ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు ఆయన నామంలో ఆయనే జరిగించారు. మొట్టమొదటి కార్యం ఏంటంటే మా గ్రామంలో నడవలేక ఒక వ్యక్తి దోగాడుతూ నడుస్తూ ఉండేవాడు.
పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి ఆయనకు ప్రార్థన చేయి, అతడు లేచి నడుస్తాడు అని చెబుతున్నాడు. అప్పటికే మా ఊర్లో అందరూ వీడికి పిచ్చి పట్టిందిరా, చదువుకోవటం మానేసి రోడ్లు ఎమ్మడి తిరిగి అందరికీ ప్రార్థన చేస్తుండో స్వార్థ అది ఇది అంటుండో అని అనుకుంటున్నారు అని ఆలోచన వచ్చి, లేదయ్యా నేను చేయనయ్యా, ఇప్పటికి అందరూ నన్ను తప్పుగా భావిస్తూ ఉన్నారు అని చెప్పాను. అయినా పరిశుద్ధాత్మ దేవుడు కథలు లేకుండా ఆయన కాడే నన్ను ఆపి 3 సార్లు అట్లా ప్రేరణ ఇచ్చారు, నువ్వు ప్రార్థన చేయాలి తప్పకుండా ఆయనకని. సరేదేవా ఏదైతే ఏమైందిలే, ఇప్పటికే అందరూ నన్ను పిచ్చోళ్ళు అనుకున్నారు, సరేలే ప్రార్థన చేస్తానని వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేశా. ప్రార్థన చేసిన వెంటనే ఆయన కాళ్ళు ముడిచిపోయిన 2 కూడా ఇట్లా సాగిపోయినాయి. సౌండ్ కూడా వచ్చింది ఎముకలు కదులుతున్నట్టు. ఇంక వెంటనే అక్కడే ఆయన లేపి వాళ్ళ ఇంటి దాకా నడిపించా. దేవుని కృపను బట్టి ఇప్పుడు కూడా ఆయన నడుస్తూనే ఉన్నాడు. ఇది కళ్ళారా అందరూ చూశారండి? కళ్ళారా చూశారు. ఇది కళ్ళారా చూశారు. అది చూశారని ఎట్లా మీకు రుజువుపరచగలుగుతున్నానంటే, ఒక ఇంట్లో నన్ను ప్రార్థన చేయడానికి పిలిచారు. మా ఊరిలోనే ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి పిలిచారు. ప్రార్థన చేయడానికి పిలిస్తే వాళ్ళు చివరికి ప్రార్థన చేసుకున్న తర్వాత అన్నారు, అరే నీలో స్వస్థపరిచే శక్తి ఉందరా, దేవుడు నీకు ఇచ్చాడు, మొన్న నువ్వు ఆ బాలన్నయ్యకి ప్రార్థన చేస్తే ఆయన లేచి నడిచాడు అంటగరా అన్నారు. ఊరి వీళ్ళకెట్ట తెలిసిందిరా అనుకున్నా. అదిగాక ఆ రోజు అంతా పెళ్లి సందడన్న, పెళ్ళి జరుగుతూ ఉంది. అక్కడ జరుగుతూ ఉంటే పాపం అక్కడ పడి ఉన్నాడు ఆయన. ఇంకా ప్రార్థన చేస్తే లెగిసి నడిపించా. చూశారు చాలామంది. ఇప్పుడు కూడా పాపం ఆయన నడుస్తూనే ఉన్నాడు. అటు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచి ప్రార్థన చేయించుకుంటారు ప్రతిసారి. అట్లా దేవుడు ఆ కుంటి వ్యక్తిని లేపి నడిపించాడు. ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాడు. నాకు కూడా ఆశ్చర్యం ఇప్పుడు కూడా ఆయన చూసి నేను మహింపరుస్తూ ఉండేవాడిని. ఆ విధంగానే మా ఊరిలో మగవాళ్ళు ఉండేవాళ్ళు, లక్ష్మి అని, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడేయటానికి ప్రార్థన చేసేవాడిని. దేవా ఈ బిడ్డను మాట్లాడిచ్చేవాడిని. వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ చేశా, అంటే ఇతరులకు వినిపించడానికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ సంతోషపడ్డారు. అట్లా కూడా దేవుడు ఆడుకున్నాడు. అంటే మాట్లాడరాని వ్యక్తికి మాటలు వచ్చింది. అవును. మా ఊరు వెళ్ళినప్పుడు మాకు పొలం ఉండేది. ఆ పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం అలవాటు. వర్షాలు అసలు పట్టలేదు. ఆకాశం నిండా మబ్బులు వస్తున్నాయి అంటే కానీ చాలా మీదకు నీళ్ళు రావట్లే. ఇంకా నేను వెళ్ళి ప్రార్థన చేయాలని ఆశపడి మా పొలానికి వెళ్ళాను సాయంత్రం 5ంటికి. ఇంకా నైట్ 8 దాకా ఇంకా అక్కడే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నా. చేస్తూ ఉంటే ఇంకా నాకు మరలా ఒక స్వరం వినపడతా ఉంది, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, వర్షం పడిద్ది వెళ్ళిపో అని స్వరం వినపడింది. ఇంకా నైట్ 8 దాకా అక్కడ ప్రార్థన చేసి ఇంకా ఆ చీకట్లోనే లైట్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కుటుంబం నన్ను ప్రార్థన చేయడానికి ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత ఇంకా నైట్ ఏం బాతోలేని వాళ్ళ ఇంట్లోనే పండుకున్నాను. బయట మంచాలు వేసుకొని ఉన్నాం మేము. అప్పటికే బాగా పిడుగులు, నల్లగా మేఘాలు పట్టున్నాయి. ఇంకా సడన్గా మెలకు వచ్చింది మాకు. మెలకు రాగానే మామయ్య వర్షం పడిద్ది, ఇంకలే మనం పైకి వెళ్దాం, ఇంట్లోకి వెళ్ళి పండుకుందామని అంటాను నేను. ఆ వ్యక్తి అంటాడు, అరే నెల నుంచి అట్ట మేఘాలు ఉరుగుతున్నాయి, మబ్బులు కాస్తున్నాయి, వర్షం ఒక్కటి కూడా పట్టలేదురా, పండుకో ఏం పడాలి అంటాడు. లేదు మామయ్య ఇదేదో నాకు వర్షం పడే శబ్దం లాగిన పడతా ఉంది, మనం వెళ్ళి లోపల పండుకుందాం పా అని చెప్పా. మేము అట్లా మంచాలు తీసి అట్లా బయటకు వచ్చాం, లోపలికి వచ్చాం. విస్తారంగా వర్షం పడింది. అసలు నీళ్ళు లేదు. పాపం ఇంట్లో వాళ్ళందరూ కూడా మిరప మొక్కలు, పత్తి మొక్కలు వేసి బాధపడతా ఉన్నారు ఊళ్ళో వాళ్ళు. నెల నుంచి అసలు వర్షాలే పట్టలేదురా అని. ఇంకా అదిగాక మేము కూడా పొలం వేసాం కదా, ఇంకా అట్లాగే మా పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేశా. ఇంకా అప్పుడు అట్లా దేవుడు చేశాడు. ఇంకోటి కూడా ఉందన్న, చాలా ఉన్నాయి, ఒక్కటి చూతా. ఒక టీబీ వ్యక్తి అన్న, ట్యూబర్కులోసిస్ వ్యాధి, మా ఊరు ఆయన పేరు కోటయ్య. నేను ఎప్పుడైతే అనారోగ్యంగా ఉన్నానో అప్పుడు ఆయన టీబీ వ్యాధితో బాధపడుతున్నాను. ఆయన నేను చూసా కళ్ళారా, ఎముకలు మొత్తం కొరుక్కుపోయి ఓన్లీ దట్టమే కనపడతా ఉంది. ఇంకా నేను ఎటు కూడా ఇక్కడ గుంటూరు వచ్చా కదా, ఇంకొచ్చి దేవుడు పద్దాకలు ఆయన గుర్తు చేస్తున్నాను నాకు, తన గురించి ప్రార్థన చేయని. ఇంకా నేను ప్రతిరోజు ఆయన గురించి ప్రార్థన చేస్తా, విజ్ఞాపన చేస్తూ ఉండేవాడిని. విజ్ఞాపన చేస్తూ ఉంటే దేవుడు ఒక కళ ఇచ్చాడన్న. ఆ కళలో నేను, రాజు మాస్టరు, ఇంకో రాజన్న
మేము ముగ్గురం కూడా ఆ కళలో మా ఊరిలో ఉన్న స్కూల్లో స్తుతిస్తూ ఉన్నాం దేవుణ్ణి, పాటలు పాడుతూ దేవుని కనపరుస్తాం. మా పక్కన ఆయన కూడా ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ అరుస్తూ ఉన్నాడు. ఏంది ఈ కళలో ఏంది ఈయన కూడా వచ్చాడు, ఈయన బాగోలేదు కదా అని నాకు ఆలోచన వస్తూ ఉంది. సరే అది కూడా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కళ వచ్చింది. ఆ కళలో 3 చనిపోయిన వ్యక్తులు కనపడుతున్నారు నాకు తెలిసిన వాళ్ళు. 3 చనిపోయిన వ్యక్తులు, 3 బ్రతుకున్న వాళ్ళలో కోటి గారు కూడా కనపడుతున్నారు నాకు. అంటే చనిపోయిన వాళ్ళు మా నాన్నగారిని ఇంకా కొంతమందిని దేవుడు చూపిస్తున్నాడు. చనిపోయిన వాళ్ళ లిస్టులో కోటి గారు కూడా కనపడుతున్నారు. నాకు అర్థం కాల. కానీ ఇంకా అట్లా నేను అక్కడ ప్రార్థన చేసి ముగించుకొని ఇంటికి వెళ్ళా కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే కోటి బాబాయ్ ఎదురుపడ్డా నాకు. బాబాయ్ని చూస్తే చక్కగా మంచి మాంసంతో తన శరీరం మొత్తం కూడా కప్పబడింది. ఏంది బాబాయ్ ఇంత ఆరోగ్యంగా ఉండండి, దేవుడు నాకు మళ్ళీ ఆలోచన ఇస్తుండే. ఆ కళలో ఆ 2 జ్ఞాపకం చేస్తుండే నాకు. జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇంక నేను దగ్గరికి వెళ్ళి అడిగా, బాబాయ్ ఎట్లా స్వస్థపడ్డావు బాబాయ్ అని అడిగా. అడిగితే ఆయన చెప్పాడు సాక్ష్యం. అయ్యా నేను పడుకొని ఉన్నానయ్యా, ఒక వెలుగు వచ్చింది నా మీదకి, వెంటనే నాకు ఆరోగ్యం వచ్చేసింది అని చెప్పాడు. ఇంకప్పుడు దేవుడు అంటే ప్రార్థన ఆలకించి అట్లా దేవుడు కార్యం చేశాడని నేను దాని ద్వారా రూఢీపరుచుకున్నా అన్న. నాకు ప్రార్థన చేయటం అనేది చిన్నప్పటి నుంచి కూడా ప్రభు అట్లా నేర్పించారు. నాకు తెలియని వయసులోనే నేను 3-4 తరగతి చదువుకునేటప్పుడే మా ఊరిలో అప్పుడు మట్టి రోడ్లు. నేను చర్చిలోకి వెళ్ళి అందరూ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తుంటే నేను కూడా ప్రార్థన చేశా. ఏమని చేసా, అదేమా మా ఊరిలో మట్టి రోడ్లు కాదు సిమెంట్ రోడ్లు పడాలా అని చిన్న ప్రార్థన చేశా. ఇప్పుడు కూడా నేను ఇంటికి వెళ్తే అప్పుడు ఆ ప్రార్థన చేసిన ప్రార్థనా జీవితాన్ని ఒక పెద్ద జ్ఞాపకం చేసుకొని నన్ను అంటూ ఉండేది, అరే నువ్వు అప్పుడు చిన్నప్పుడు మన ఊరిలో రోడ్లు పడాలని ప్రార్థన చేసి నీ ప్రార్థన ఎరా అదిగో చూడు రోడ్లు బండి అని ఇప్పుడు కూడా అంటూ ఉండేది. అంటే ఇది ఎందుకని చెబుతున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు అట్లా ప్రార్థన కోసం నాకు నేర్పించాడని మీకు ఉదాహరణగా చెబుతున్నా. ఆ ఊరిలో కూడా నన్ను అనేక మంది హెచ్ఐవి పాజిటివ్తో ఉన్నానని హేళన కూడా చేశారు. మా నాయనమ్మ కూడా ఒకసారి నాతో అంది, అరే ఊళ్ళో వాళ్ళందరూ ఇట్లా అనుకుంటున్నారా నీ గురించి అని. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ప్రభు ఇప్పుడు ఆ గ్రామంలోనే బలపరిచి ఆయన స్వార్థ కొరకు వాడుకుంటున్నాను. అనేక మంది ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తే చాలు ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేద్దుని రా అని పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకునే ఆ పరిస్థితులనికి దేవుడు మార్చేశాడు. చివరిగా నేను కొన్ని మాటలు రాసుకున్నాను. నా సాక్ష్యాన్ని ముగించేటప్పుడు దేవుడు ఆలోచన ఇస్తే ఈ మాటలు రాశాను. అంటే ప్రభు ఏదైనా చేయగలుగుతాడని ఈ మాటల యొక్క సాదృశ్యం. ఎండిన ఎముకను ఆయన జీవింపజేశాడు, ఓడిన నాకు ఆయన విజయమునిచ్చాడు, రోగినైన నన్ను ఆయన స్వస్థపరిచాడు, విలువలేని నాకు ఆయన విలువనిచ్చాడు, కన్నీటిలో ఉన్న నాకు ఆయన ఆనంద బాష్పాలనిచ్చాడు. చివరిగా నా ఆలోచన ఏంటంటే, ఎందుకో నాలాంటి పాపిని వ్యభిచారుని అందరూ తృణీకరించిన వాణ్ణి యేసు ప్రభు తనకంటే తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్స్ లవ్. సమస్త ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు ప్రభువుకే కలుగునుగాక. ఆమెన్.